పెద్దలు తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన నూతనంగా జాతీయ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, ఈ వేదిక పైన తర్వాత ముందు ఉపస్థితి అయినటువంటి పెద్దలందరికీ, తెలంగాణలో 10 కేంద్రాలలో వర్చువల్గా వీక్షిస్తున్నటువంటి అందరికీ నా నమస్కారం. నాకు తెలంగాణ ఎక్స్పాన్షన్, వివేకానందుడు అన్నాడు, ఆల్ ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్, అందుకు విశాల హృదయమే జీవనము అని. నాయకుడు అనే అతను మరి అనేక కష్టాలుంటాయి. తనకు పడరాని వాడిని పేరు ఇవ్వకపోతే నెట్వర్క్ పోతుంది. మంచి పనివాడు నాకు పడరాకున్న పర్వాలేదని అతని పేరిస్తే నెట్వర్క్ సజీవంగా ఉంటుంది. అయితే ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్ర కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణలో పటేల్ పటువారి వ్యవస్థ ఉండి జోగిని వ్యవస్థ, అదేవిధంగా అంటరానితనం, దాని వెంబడి విశృంఖలంగా వెట్టి చాకరి నడుస్తుండేది. నందమూరి తారక రామారావు గారి పుణ్యమాని నిజమైన స్వాతంత్రం వాళ్ళ రద్దు చేసిన తర్వాతనే తెలంగాణలో వచ్చింది. అంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా తెలంగాణలో నిజమైన స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే 78లో మా ఫాదర్నే పోలీస్ పటేల్ చెట్టు కట్టి కొట్టిండు. నేను వాళ్ళతోని కనీసం 16.5 సంవత్సరాలు పోరాటం చేసిన. అందుకు నేనేమనిపిస్తుంది అంటే, మనిషి తినుట కొరక లేక బ్రతుకుట కొరక అంటే, స్వామి వివేకానందుని ఫిలాసఫీ ప్రకారంగా ఆయన 4 అంశాలు చెప్తే ఆ 4 కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసాడు. పెద్ద ఆయన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి, మాదిగలకు ఆశ్రమ పాఠశాలలు అందించిన మహనీయుడు, జాలరికి వ్యాసుడు, మాలెతకు పరాశరుడు, సుతులు ద్విజులైరి లెక్కకిది మించే. ఆ అంశాన్ని ఆయన ఆశ్రమ పాఠశాల ఇస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 294 చేయడం ఇది అద్భుతమైనటువంటి విషయం. అంతేకాకుండా 2020 విజన్లో అంటరానితనం నిర్మూలన కార్యక్రమాన్ని తెలంగాణలోనే పెద్దిరెడ్డిపేట, మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రిగా నేను దళిత విభాగం ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షునిగా ఉండగా జరిగింది. అందువల్ల అటు పెద్ద ఆయన చేసిన కార్యక్రమాలు అనేక మంది చెప్పారు. అనంతరం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సచివాలయాన్ని మన గుమ్మం దగ్గరికి తీసుకురావడం, ప్రజల ఆరోగ్యం కొరకు 100 పడకలు, 200 పడకలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక మానవులకే కాదు పశువులకు కూడా మరి ఆరోగ్య కేంద్రాలు నిర్మించినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, అందరికీ విద్య. నేను ఎమ్మెల్యేగా ఉన్ననాడే చదువుల పండుగ అనే ఒక చట్టం తీసుకురావడం జరిగింది. పురాతన కాలంలో తెలంగాణలో ఏం చదువుతాడా మీ ఓడు, ఏం ఎస్పీ అవుతాడా, ఎమ్మెల్యే ఏది ఉంది అది కలెక్టర్ అవుతాడా అనేవాళ్ళు. ఆ పశువుల కాడే వాళ్ళేడు పోరాదరా అని. అలాంటిది మన నాయకుని పుణ్యమా అని బ్రహ్మాండంగా ఆ ఆశ్రమ పాఠశాలల వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఫారెస్టు, రేంజ్ ఆఫీసర్లు, తహసీల్దారులు కూడా అయ్యారు. మా షాద్నగర్లోనే చాలామంది అయ్యారు. వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా నేనేమంటున్నానంటే, నేను కూడా పార్టీ మారకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, చిన్ననాడు నా జీవిత వ్యవస్థ ఎట్లా ఉండెనో దాన్ని మర్చిపోకుండా ఉండడానికి. అందువల్ల బెల్ స్టార్ట్ అయింది. కాబట్టి మరి ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు అనేకం ఉండగా, మన నాయకుడు లోకేష్ యువ నాయకుడు చేసినటువంటి కార్యక్రమం అధికారంలో ఉన్నా లేకున్నా అక్కడ ఏం లేదు. 14 నుంచి ఇప్పటిదాకా ఏం లేదు. కానీ 2015 నుంచి 2024 వరకు 510 మంది
చనిపోతే ఏది యాక్సిడెంట్ వల్ల మరి 10,02,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఈ 2004-2026కు గాను 6 మందికి 5 లక్షల చొప్పున 30 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇది ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం ఆ విధంగా ఒక కార్యకర్తకు 100 రూపాయల సభ్యత్వం చేసిన దాఖలాలు లేదు. చివరగా ఏంటంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన మహా గొప్ప పుణ్యం ఏంటంటే తెలంగాణకు 540 మంది తల్లిదండ్రి లేని వాళ్లకు విద్య ఫ్రీగా మేడం ద్వారా నడుస్తుంది. అంటే 29 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే తరాలకు మరి తెలంగాణలో 1,78,970 మెంబర్షిప్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రేపు వాహనాలు వాడకుండా సైకిల్ మీద ప్రయాణం చేసి ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చూపించినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల దగ్గరికి తీసుకుపోయి రాబోయే కాలంలో తప్పకుండా పార్టీని మరి పురోభివృద్ధి చెందే అందుకొరకు అందరి సహకారంతో యువకులు, మహిళలు, పెద్దలు, చిన్నలు అందరి సహకారం తీసుకొని మరి తప్పకుండా పార్టీని ముందుకు తీసుకుపోయే ఎక్స్పాన్షన్ కొరకు నేను ధర్మబద్ధంగా పనిచేస్తానని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.